రైట్. అందరికీ నమస్కారం. నా పేరు గార చిన్నారావు. టుడేస్ రెడ్డి. సో యాక్చువల్‌గా 200 మందిని కాంటాక్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్ ఏం కాదు. సో కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఓల్డ్ కాన్సెప్టే. కాకపోతే ఈసారి చాట్ జీపీటీ ద్వారా ఆహ్, చాట్ జీపీటీని ఉపయోగించుకొని రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి పోస్టర్‌లు తయారు చేశాను. ఆ! రాత్రి జోష్న మేడం పేరు మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు జోష్న మేడం పేరు కూడా యాడ్ చేశా. యాడ్ చేయమంటే యాడ్ చేసి పడేసింది నిమిషంలో. ఇంకా డిజైనర్ అయినా బద్దలు ఆడుకోవాలి సార్. ఒక పేరు మిస్ అయిందంటే వాడు రూ. 100 అనేవాడు ఎక్స్ట్రా. దీనికైతే రూపాయి ఇచ్చే పని లేదు. నా దాంట్లో చాట్ జీపీటీ మొత్తం అకౌంట్ అంతా పూర్తి అయిపోతే మళ్ళీ ఇంకో మొబైల్లో తీసా. ఆ మొబైల్లో అయిపోతే ఇంకో మొబైల్ కూడా తెస్తున్నా. అంటే 3 మొబైల్స్ నాకు చాట్ జీపీటీలో ఉన్నాయి. మూడిట్లో అంటే ఒక్కో దాంట్లో లిమిట్ 20 పోస్టులకు అవకాశం ఇస్తాడు. ఆ 20 అయిపోతే ఇంకో దాంట్లో చేయాల్సి వచ్చింది అనమాట. సో అంటే ప్రతిరోజు ఇస్తాడులేండి. సో ఎనీహో చాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్స్ 2/8 2026 స్థలం గుంటూరు. ఆ క్యాప్షన్ నేను ఇవ్వాల అదే ఇచ్చింది. స్నేహం స్ఫూర్తి విజయలక్ష్యం అంట. నిజంగా ఎంత గ్రేట్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేనే ఇవ్వాల అది క్యాప్షన్. స్నేహంగా ఉండాలంట, స్ఫూర్తిగా ఉండాలంట, కాంపిటీషన్ స్పీడ్ లో తీసుకోవాలంట, విజయలక్ష్యం అంట. నేను విన్నర్స్ పోటీలో ఉన్న టీంలని పెడితే యాక్సిడెంట్ ఇచ్చింది. సో గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ టీం అంతా ఒకటే టీం. గోపిశ్రీ మేడం, మల్లికార్జున సారు, మాధవరావు సారు, జ్యోష్ణ మేడం. అంటే వీళ్ళు మొత్తం గోపిశ్రీ మేడం ఒక ఎమరాల్డ్ లీడర్ దగ్గరగా పోతుంది. ఆమె లెఫ్ట్ రైట్ టీం మొత్తం కలిపి ఒకటే టీం అనమాట. ఈ పోటీలో ఉన్నారు. అంటే ఏం మేడం అండ్ మల్లికార్జున సార్, మాధవరావు సార్, జ్యోష్ణ మేడం ఇలా 4 టీముల్లో కలిపి ఎక్కువ మంది కాంటెస్ట్ విన్నర్స్ అయితే వాళ్ళకే ఛాంపియన్ ట్రోఫీ వెళ్తుంది. అంటే మొత్తం కలిపి ఒకటే టీం. మొత్తం కలిపి ఒకటే టీము. ఈ 4 టీంలు కలిపి ఎక్కువ మంది కాంటెస్ట్ విన్నర్స్ అయితే డైరెక్ట్ ఛాంపియన్ ట్రోఫీ వాళ్ళే తీసుకుంటారు. ఆ రెండోది గెరా శ్రీనివాస్ గారు, బుల్లా శ్రీకాంత్ సార్. వీళ్ళ అంటే గెరా శ్రీనివాస్ గారు ఇన్కమ్ లెక్క కలిపి ఒకటే టీం. సో ఇక్కడ గెరా శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ సార్ కలిపి ఎక్కువ మంది కాంటెస్ట్ విన్నర్స్ చేస్తే వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ వెళ్ళింది. గెరా శ్రీనివాస్ గారు ఇంకో వైపు టీం ఉన్నారు. ఉపేందర్ సారు, గణేకుడు రామారావు, టి రాఘవయ్య గోల్డ్ లీడర్స్. వీళ్ళది ఒక టీం. సో అంటే స్వామిదాస్ గారి కింద 3 టీములు డివైడ్ అయింది. 3 టీములుగా డివైడ్ చేస్తాం. సో గోపి శ్రీనివాస్ లెఫ్ట్ రైట్ ఒక టీము, గెరా శ్రీనివాస్ ఒక వైపు టీం ఒకటి, అంటే గెరా శ్రీనివాస్ రెండో వైపు ఒక టీం. అంటే 3 టీములుగా స్వామిదాస్ గారు మానిటరింగ్ చేస్తారు. ఈ 3 టీముల్లో ఏ టీం కి ఎక్కువ మంది కాంటెస్ట్ చేసేవర్స్ అయితే మూడే కాదు మొత్తం 9 మీద వచ్చింది. బట్ స్వామిదాస్ గారి యొక్క మెయిన్ పాత్ర ఈ 3 టీముల మీద ఫోకస్ చేసుకుంటాడు. సో గోపిశ్రీ మేడం టీంలో, శ్రీనివాస్ టీంలో ఉపేందర్ కి పైన స్వామిదాస్ ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్క టీం కి ఒక టోపాల్ లీడర్ ఖచ్చితంగా దాన్ని మానిటరింగ్ చేయాలని పెట్టాం. ప్రతి టీం కి మానిటరింగ్ ఒక టోపాల్ లీడర్. గోపిశ్రీ మేడం ఏమో గోపిశ్రీ మేడం లెఫ్ట్ టీంలో ఆమె మానిటరింగ్ చేసింది. గెరా శ్రీనివాసరావు ఇన్కమ్ లెగ్ లో గెరా శ్రీనివాసరావు పవర్ లెగ్ లో స్వామిదాస్. ముగ్గురు టోపాల్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారు. 3 టీములుగా డివైడ్ చేశాం. సో నెక్స్ట్ అట్లానే బేబీ మేడం ఇన్కమ్ లెగ్ నుంచి బేబీ మేడం, శివాని మేడం, జ్యోతి మేడం, శాంభవతి మేడం కి బేబీ మేడం చూస్తుంది. 4 టీం. లేనా మేడం లెఫ్ట్ రైట్. లేనా మేడం, మీరా మేడం, బాబా జెన్స్ కి ఇంకా ప్లాటినం వాళ్ళు ఉన్నారు, గోల్డ్ లేదు కాబట్టి ఆమె లెఫ్ట్ రైట్ అంతా ఒక టీం. అంటే ఆమె టాప్ లెవెల్లో నుంచి ఎమరాల్డ్ ఎదురులో ఉంది. అయినా సరే మొత్తం టోటల్ టీం కలిపి ఎక్కువ మంది విన్నర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా సరే ఇచ్చేసాం. సో ఇక్కడ టోపాజులు నలుగురు టోపాజ్ లీడర్ కి 4 టీములు ప్లస్ ఒక రూబీ లీడర్ కి ఒక టీం. 5 టీములు డివైడ్ చేశా. అంటే చాలా స్ట్రాంగ్ టీమ్స్. గోపిశ్రీ మేడం టోపాజ్ లీడర్ ఒక స్ట్రాంగ్ టీం, గెరా శ్రీనివాసరావు ఒక స్ట్రాంగ్ టీము, ఉపేంద్ర వాళ్ళకి స్వామిదాస్నే పెట్టాము దానికి కూడా కెప్టెన్ గా. సో ఆయన ఒక స్ట్రాంగ్ టీం. అండ్ బేబీ మేడం కి ఒక స్ట్రాంగ్ టీము, లీనా మేడం కి ఒక స్ట్రాంగ్ టీం. మొత్తం 5 టీంలు వెరీ స్ట్రాంగ్. బట్ ఇంకా ఎక్కడి నుంచి వచ్చే టీంలు చాలా చిన్న టీమ్స్. బంగ్లాదేశ్, కెన్యా లాంటివి. ఇవన్నీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా లాంటివి. 5 టీంలు ఏమో చాలా పెద్ద పెద్ద టీంలు. ఇవే ఇప్పుడే పుట్టిన టీంలు. ధర్నాస్ రవి ఇన్కమ్ లెక్కే ఒక టీము. ఇట్లా ఎందుకు పెట్టారంటే అంటే వీళ్ళ చేతిలో పొరపాటు ఈ 5 టీంలు ఓడిపోతే ఇంకెక్కడ నెల్లు లేని బాయి చూసుకోవాల్సి వచ్చింది. ఆ టీం లీడర్లు, కెప్టెన్లు, మెంబర్లు అందరూ కలిపి. సో ధర్నాస్ రవిది ఓన్లీ ఒక టీం, ఇన్కమ్ లేకదే ఒక టీం. అంటే ఈ 5 టీంలు ఒక ఎత్తు అయితే ధర్నాస్ రవి కింద 4 టీంలు డివైడ్ అయినట్టు వాస్తవానికి లెఫ్ట్ రైట్ లో. ధర్నాస్ రవి ఇన్కమ్ లేక ఒక టీం, ధర్నాస్ రవి పవర్ లెగ్ లో 3 టీంలు డివైడ్ అయిపోయాయి. సో అంటే అర్థం చేసుకుని ధర్నాస్ రవికి ఒక టీం ఇచ్చేసాం. ఆయన ఇన్కమ్ లేక ఒక టీం. ఆయన ఇన్కమ్ లేక లో ఎక్కువ మంది విన్నర్స్ అయితే ఆయనకి ఛాంపియన్ ట్రోఫీ.
నెక్స్ట్ కే జ్యోతి మేడం ఇన్కమ్ లెక్క ఒక టీం, ఆమె ఇన్కమ్ లెక్క మాత్రం ఒక టీం. అండ్ వెంకట్ సాగర్ సుధాకర్ ఇద్దరు కలిపి ఒక టీం, ఇద్దరు కలిపి ఒక టీం. అండ్ వాస్మల్ల రాజు లెఫ్ట్ రైట్ లో ఒక టీం. అంటే 5 టీంలు బాహుబలి టీం లెక్కన ఉన్నాయి. ఈ కిందున్న టీంలు ఏదైతే 4 టీంలు ఉన్నాయో చిన్న టీమ్స్. అంటే బాహుబలి సినిమాలో అస్త్రాలు పంచేటప్పుడు బాహుబలికి బలాల దేవుడికి రెండు శరీర సమానంగా పంచాలి అస్త్రాలు. కానీ బిజ్జల దేవుడు ఏం చేస్తాడంటే సమానంగా పంచేటట్టు చేయడు, వాళ్ళ కొడుకే ఎక్కువ రావాలని బల్లాల దేవుడికే ఎక్కువ వచ్చేటట్టు చేస్తాడు, బాహుబలికి తక్కువ వచ్చేటట్టు చేస్తాడు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? హలో. అంటే వాళ్ళ కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు, కొడుకు కానోడి మీద తక్కువ ప్రేమ చూపిస్తుంటారు బిజ్జల దేవుడు. బట్ ఇక్కడ గారా చిన్నారావు ఏం చేశాడంటే నేను అలా చూపించలా, నేను సపోర్ట్కి ఎక్కువ రాని టీంకి ఎక్కువ చూపించా ప్రేమ. నేను సపోర్ట్కి వెళ్ళే టీంకి మాత్రం 4 భాగాలు చేసి పడేసా, మొక్కలు చేసి పడేసా. నేను వెళ్ళి సపోర్ట్కి వెళ్ళే చేసి టీంలకేమో డివైడ్ చేసి పడేసా, చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న భాగాలు చేశా 4 టీంలుగా. నేను ఎక్కువగా సపోర్ట్ రాని టీంలు మాత్రం చాలా ఎక్కువగా టీంలుగా డివైడ్ చేశా. అంటే ఇక్కడ నేను పక్షపాతం చూపిస్తున్నట్టుగా ఉండకూడదు అనే నా సిద్ధాంతం. కరెక్టా కదా? కరెక్ట్ గా చేశానా? ఇది ఏమన్నా తప్పుగా చేశానా? తప్పుగా ఏం చేయలేదు కదా, చిన్న టీంలే చేశాను. అంటే వీళ్ళందరూ కలిపి ఒకటే టీం అంటే దెబ్బకి వీళ్ళకి ఛాంపియన్. దాంట్లో మీరు అందరూ ఎవరు మిగతా వాళ్ళు పోటీ కూడా ఉండరు. 5 టీములు కంపారిజన్ చేసి ధర్నాథ్ రవి, జ్యోతి మేడం, వెంకట సాగర్, సుధాకర్, వాస్మన్ రాజు ఒకటే టీం అంటే ఇక ఛాంపియన్ ట్రోఫీ వీళ్ళదే ఇప్పటికే ఫిక్స్. ఫ్యూచర్ లో కూడా వాళ్ళదే అయింది, దాంట్లో డౌట్ ఉండదు. బట్ నేను అలా చేయకుండా ఇలా డివైడ్ చేయడం వల్ల ఇప్పుడు కాంపిటీషన్ లో మజా పెరిగింది. ఈ 5 టీంలు ఒకటైతే మిగతా వాళ్ళు ఎవరు పోటీలో కూడా లేరు, పోటీ కూడా రారు. ఇక ఎందుకు రారంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా జరిగిపోయింది, 70 రోజులు అయిపోయింది, ఇంకొంద 36 రోజులు. 36 రోజుల్లో ఎంత ఎంత ఎరగదీసినా సరే వాళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేదు, వాళ్ళకే ఛాంపియన్ ట్రోఫీ వెళ్ళిపోయింది. అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే టీములుగా డివైడ్ చేశాను, టీములుగా డివైడ్ చేసి పెట్టాను. 9 టీములుగా డివైడ్ చేశాను. నేను న్యాయమే చేశానని నేను అనుకుంటున్నాను. నరేష్ మోజీ కూడా ఇది చెప్పే చేశాను, కరెక్టే అనుకుంటున్నాను. కరెక్టా కదా? మీరు అన్యాయం చేశారు అంటే నాకు చెప్పండి. ఒకప్పుడు లీనా మేడం టీమ్ లో ఇలా మొక్కలు చేస్తే బాబా జాన్ సార్ వచ్చి అడిగాడు, గురుజీ ఉపేందర్కి ఛాంపియన్ ట్రోఫీ ఇస్తున్నారు, మా టీం మొత్తం మీద కలిపి మేము ఎక్కువ మంది విన్నర్స్ మాకు ఇవ్వాలన్నాడు. కానీ వాస్తవానికి అప్పుడు నేను 4 టీంలుగా డివైడ్ చేశాను లీనా మేడం టీం పర్ఫార్మెన్స్ టీం అప్పట్లో. సో అందుకని నేను 4 టీంలుగా డివైడ్ చేసి నేను పోటీలోకి వెళ్ళా. విడివిడిగా చేస్తే ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇచ్చేవాడిని, కానీ మొత్తం 4 కలిపి మేము ఎక్కువ ఉపేందర్కి తక్కువ అని కంపారిజన్ చేసినప్పుడు నేను ఒకటన్నా, నేను ముందే చెప్పి చేశాను, డివైడ్ చేసి ముందే ఇచ్చాను అని. నాకు ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే ఒకటి మాకు మాట ఏదైనా అన్నా ఆ మాట కట్టుబడి ఉండాలి. హలో. అప్పుడు నోటి మాట కాబట్టి వీళ్ళు మాట మార్చగలిగేది ఎవరైనా లీడర్లు. బట్ ఇప్పుడు నోటి మాట కాదు, డైరెక్ట్ గా పోస్టర్ రూపంలో ఇచ్చేసా. ఇప్పుడు మాట మార్చడానికి లేదుగా. ఇప్పుడు లీనా మేడం టీం మొత్తం కల్పించా, ఇప్పుడు ఎరగదీయండి. గోపిశ్రీ మేడం మొత్తం టీం కల్పించా, ఎరగదీయండి. టోపాల్ లీడర్స్, ఎమరాల్డ్ లీడర్స్, జరా శ్రీనివాసకి ఇన్కమ్ లెక్క ఇచ్చా, ఇప్పుడు ఎరగదీయండి. ఉపేందర్ వాళ్ళందరికీ ఎరగదీయండి. బేబీ మేడం కూడా ఇన్కమ్ లెక్క మొత్తం ఇచ్చేసా, ఎరగదీయండి. ఇక్కడ చిన్న చిన్న టీంలే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళల్లో ఎవరైనా గెలిస్తే మళ్ళీ ఇలా అనకండి, అక్కడికి వెళ్ళి చిన్నారా గురించి చేసాడులే వాళ్ళదేముందిలే అనకండి. అందుకనే నా షెడ్యూల్ మొత్తం కూడా అందరికి ఇచ్చా. హలో. గెలిచిన వాళ్ళని వాళ్ళ గెలుపును తక్కువ చేయకండి, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు తిరిగితేనే అవుతారు. చిన్నారావే చేయడానికి చిన్నారావుకి ఎంత శక్తి ఉండిద్దండి, అర్థవుతుందా? గెలిచిన వాళ్ళనేమో అది క్రెడిట్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా అట్లా చేస్తే మాత్రం అది పొరపాటు, అది చాలా పెద్ద పొరపాటు. చాలా మంది వాళ్ళ గెలుపుని వాళ్ళకి ఇవ్వరు, నా క్రెడిట్లో వేస్తా ఉంటారు. అది ఎంత పొరపాటు అంటే అంత పొరపాటు. ఒకవేళ చిన్నారావుకే అంత శక్తి ఉంటే అందరినీ చేస్తాడు కదా, ఎందుకు కొద్దిమంది టీంలు ఎందుకు ఫోకస్ చేస్తాడు? అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. క్లియర్? సో అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకటే జట్టు, ఒకటే లక్ష్యం, మనసులు గెలుపు, నిజమైన విజయం. మనసులు గెలుపు అంట అంటే మనుషులు అంటే మనసు గెలవాలంట, నిజమైన గెలుపు మనసు గెలవాలి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఛాంపియన్స్ ఆర్ మేడ్ బై టీమ్ వర్క్. మొత్తం ఇది నేను ఇవాళ ఎన్ని క్యాప్షన్ లో కొటేషన్ మొత్తం చాట్ జీపీటీ ఇచ్చేసింది.
ఛాంపియన్స్ ఆర్ మేడ్ బై టీమర్. ఛాంపియన్స్ అనేవాళ్ళు టీమర్ ద్వారా తయారవుతారంట. ఎవరి టీంలో అయితే యూనిటీ ఉండిదో, ఐక్యతగా ఉండిదారో, అందరూ కలిసి పనిచేస్తారో వాళ్ళే ఛాంపియన్స్ అవుతారంట. సో ఇది చాట్ జీపీటీ చెప్పింది. అలానే ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ సెలబ్రేషన్స్ 2/8/2026 గుంటూరు సిటీలో. గెలుపు మీది, గర్వం మనదే. క్యాప్షన్ దేని వల్ల అదే ఇచ్చింది, గెలుపు మీదంట. ఎవరు గెలుతారో వాళ్ళ గెలుపు, కానీ గర్వం అందరూ కూడా పడాలంట, అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలంట, యూనిటీగా ఉండాలని దాని ఉద్దేశం. సో ఈ విధంగా ఛాంపియన్ ట్రోఫీ గురించి ఆ, జరిగిందనమాట. సో అలానే 2వ తారీఖు జరగబోయే ఫంక్షన్ కి కాంట్రిబ్యూషన్స్ కూడా మేము ఎక్కువ డిమాండ్ చేయాలనుకోవట్లేదు. నువ్వు డబ్బులు ఇవ్వు, కాంట్రిబ్యూషన్స్ ఇవ్వు, అంత ఇవ్వు, ఇంత ఇవ్వు, ఇవ్వని ఫోర్స్ చేయట్లా. ఎందుకు ఫోర్స్ చేయట్లేదు అంటే, ఆ ఫంక్షన్ కూడా చాలా చిన్నగా తక్కువ మందితో చేస్తానికి రెడీ అయ్యాం. అట్లాంటి ఫంక్షన్ హాల్ని చేయడానికి రెడీ అయ్యాం. అక్కడ కెపాసిటీ వచ్చేటప్పుడు 400 నుంచి 500 మంది అదవుతున్నారు. కాబట్టి కంట్రిబ్యూషన్స్ కూడా మిమ్మల్ని ఎవరిని బద్దలాడే పని అయితే లేదు. 500 రూపాయల కాంట్రిబ్యూషన్ ఉండేది. వచ్చే వాళ్ళందరూ ఆ, ఎవరు ముందు ఫిల్అప్ చేస్తే వాళ్ళ ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది కంట్రిబ్యూషన్ పంపిస్తున్నారు. పంపించిన వాళ్ళకి నేను ఆల్రెడీ ఇంకా పెట్టలేదు పేర్లు. వాసమల్ల రాజు 10 కాంట్రిబ్యూషన్ పంపించాడు, 5,000 పంపించాడు. కే జ్యోతి మేడం 5,000 పంపించాడు 10 కాంట్రిబ్యూషన్, అంటే 20 కాంట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నాకు 500 కంప్లీట్ అయినాక నేను బాబు ఇంకా లేదు బాబు అని హౌస్ఫుల్ అని పెట్టేస్తాను. అర్థవుతుందా? నేను ఎవరిని కాంట్రిబ్యూషన్ ఒక్క రూపాయి అడగను. ఎస్ మాధు. ఎందుకంటే నేను ఈ సేఫ్ షాప్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలని రెడీ అయ్యా. ఏంటి ఆ ట్రెండ్ అంటే, కాంట్రిబ్యూషన్స్ కోసం బతిలాడే ట్రెండ్ తీసేసి మీరు బెగ్గింగ్ చేసిన ట్రెండ్ అని క్రియేట్ చేసేస్తున్నాం. మీరు బతిలాడాలి, గురుజీ ఎస్ మాధు. గురుజీ గురుజీ గురు ఒక్కళ్ళ ఛాన్స్, లేట్ అయ్యారు ఏం చేయాలి నేను అనేది నేను ఎవరిని ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ నేను అడగను. మీరు పంపిస్తే మాత్రం యాడ్ చేసుకొని టోటల్ కౌంట్ ఎంత ఉందో మాత్రం పెడతాను. ఒక 100 మంది అయినప్పుడు ఒకసారి పెడతా పోస్టర్. బాబు 100 మంది అయ్యారు, ఈ 100 మందిలో ఎవరి టీం ఎంతమంది అయ్యారు పెడతాను. 200 అయినప్పుడు ఇంకోసారి పెడతాను, 300 అయినప్పుడు ఇంకోసారి పెడతాను, 400 అయిన ఒకసారి పెడతాను, 500 అయినప్పుడు ఒకసారి పెడతాను. అయిపోయింది. 500 అంటే హౌస్ ఫుల్ బోర్డు, టికెట్లు హౌస్ ఫుల్ కాబట్టి నో టికెట్స్. అర్థవుతుందా? ఒకవేళ Yes. మీరు ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ అయిపోయి మీకు హౌస్ ఫుల్ బోర్డు పెట్టి నేనేం చేసేవాడిని, నేనేం చేయలేను. అర్థవుతుందా? Yes. అప్పుడు మహా అయితే మీకు 5 మందికి 6 మందికి ఛాన్స్ ఇవ్వగలను. 500 మంది వరకు మాత్రం నో వే. 500 దాటిపోయినాక మీకు టికెట్లో ఎవరైనా కావాలంటే నేను ఎవరైనా ఒక టీంలో 10 మందిని ఆపి మీకు ఒక 5 మందికి 10 మంది ఛాన్స్ ఇవ్వగలను. అంతకుమించి నేను నా చేతుల్లో ఏం లేదు. నేను నా డైమండ్ ఫంక్షన్ వీడియోలో కూడా నేను చాలా సార్లు కూడా పెట్టుకుంటాను, నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తాను డైలాగ్ వరకైతే పవన్ కళ్యాణ్ పెట్టుకున్న డైలాగ్ కాదు. ట్రెండ్ సెట్ చేయడమే నా పని. బెగ్గింగ్ చేసుకునే స్థితి నుంచి డిమాండ్ చేసే స్థితికి తీసుకొస్తా సేఫ్ షాప్ ని. ఇప్పుడు మనం వెళ్ళి జనాల్ని నువ్వు ప్లాన్ చెప్పి ఫాలో అప్ చేసి జాయిన్ అవ్వను అంటున్నాం కదా. బట్ ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు జనాలు వచ్చి మన ఎట్లా ఆఫీసులో సెటప్ వేసుకుని టేబుల్ వేసుకుని యాపిల్ ల్యాప్టాప్ కూర్చుంటే వాళ్ళందరూ లైన్ కట్టాలి. ఆధార్ కార్డులకి లైన్ కట్టాడు. ఆధార్ కార్డులు అప్పుడు ఒక్కొక్కళ్ళు తమ్ములైతే కొత్త లైన్ కట్టి అట్టొచ్చి డీడీ డబ్బులు మొత్తం చేతిలో డబ్బులు సార్ మా ఐడి ముందు ఏంటి సార్, మేము ముందు వచ్చాం సార్, వాళ్ళు గొడవలు ఆడుకోవాలి, మా ఐడి కావాలని. అర్థమవుతుందా? నా ఐడి ముందేయాలి. మా ఇంట్లో 4 ఐడీలు ఉన్నాయి సార్, తీసుకొచ్చే 1,00,000 రూపాయలు ఇవ్వాలి కట్ట. అర్థమవుతుందా? Yes, మాధు. ఇలాంటి సేఫ్ షాప్ ని తీసుకురావడం నా ధ్యేయం. సేఫ్ షాప్ ని గడప గడపగా తీసుకెళ్ళాలి. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మార్చాలి. సేఫ్ షాప్ ని టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో వాడాలి, టెక్నాలజికల్ గా వాడాలి. సోషల్ మీడియాని అంటే ఇది సిస్టమ్ కి ఎగనెస్ట్ అనుకోవచ్చు, బట్ నేను ఇది ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతానంటే అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో కూడా మన యొక్క వీడియోస్ సర్క్యులేషన్ అవుతూ ఉంటే జనాల్లో పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? పనికి మాల చెత్త వీడియోలు, చెత్త కబుర్లు, చెత్త ముచ్చట్లు చెప్పుకున్న వాళ్ళు మన వీడియోలు చూసే పరిస్థితి రావాలి. మన సక్సెస్ వీడియోలు, మన సక్సెస్ జర్నీలు, అందరూ క్రియేటివిటీ పెంచుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి అందరూ. ఎస్ఆర్ Yes, అందరూ మాధు. అప్గ్రేడ్, సెల్ఫ్ గా అప్గ్రేడ్ అవ్వాలి. మీకు మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఒక ఫోటో ఇప్పుడు స్వామి దాస్ చూస్తే నాకు ఆశ్చర్యం. నేను స్వామి దాస్కి ఒకటి కూడా నేను నేర్పిలా వాస్తవానికి చెప్పాలంటే. నేను ఇలా చేయాలి జూమ్ లో చెప్తాను,
తెల్లారిపాటికల్లా నేను మొన్న చెప్పాను నువ్వు చాట్ జీపీటీ ఇలా వాడినని. మళ్ళీ వెంటనే గంటకు ఫోన్ చేసి గురించి నేను ఒక 2 ఫోటోలు చేశాను చూడండి అంటాడు. ఇంత ఫాస్ట్ ఉంటారు నిజం. నేను స్వామితో చూసి ఆశ్చర్యపోతా. ఆయన నాకు బ్రదర్ లెక్క కాదు కానీ ఒక డౌన్ లైన్ ఇంత ఫాస్ట్ ఉంటాడా? ఏం చదువులేదు మళ్ళీ పైగా ఆయనకి 2-3 ఫోటోలు తయారు చేసి పెట్టేసి మోనకల్లు టీమ్ అని ఆ టీమ్ అని. అంటే ఇంత క్రియేటివిటీని అడాప్ట్ చేసుకోవాలి మనం. చాలా మంది ఏం చేస్తుంటారంటే నాకు రాదు అవ్వదు మాకు అవ్వదు అని చెప్పి కామ్ కూర్చుంటారు. నో, ప్రయత్నిస్తే కాంది ఏముండదు. అర్థమవుతుంది మీ అందరికి? ప్రతిదీ ఈజీ చేస్తారు. ఈ రోజు ఇలా ఒక కమాండ్ ఇస్తే ఇలా ఫోటో వచ్చినట్టు రేపు పొద్దున సేఫ్ షాప్ లో డీటెయిల్ కూడా అలా వర్షం కురుస్తుంది. మీకు నమ్మకం ఉందా లేదా నేను చెప్పే మాట? ఎస్ మాది. జనాల్ని బెగ్గింగ్ చేసిన పరిస్థితి నుంచి డిమాండ్ చేసే పరిస్థితికి మనం వస్తాం. నమ్మకం ఉందా? ఎరా చిన్నారా ఒక్కడే డైమండ్ అయితే ఈ విధంగా ఇక్కడ ఒక డిమాండ్ క్రియేట్ చేసే గుంటూరులో ఇక్కడ నుంచి ఒక 10 మంది డైమండ్ అయితే ఇక ఎలా ఉండేది చూడండి ఒకసారి. అలానే అక్కడ పలమనేరులో బేబీ మేడం డైమండ్ అయ్యి లేనా మేడం డైమండ్ అయితే డిమాండ్ ఎలా ఉండేదో చూడండి. ఖమ్మంలో ఉపేంద్ర సార్ డైమండ్ అయిపోయి ధనికులు రామారావు రాఘవయ్య వీళ్ళందరూ డైమండ్ అయితే ఎలా ఉండేది. అలానే కందుకూరులో మల్లికార్జున సార్ డైమండ్ అయిపోయి ఆ టీ వెంకటేశ్వర డైమండ్ అయితే ఎలా ఉండేది? ఎస్ఆర్ నో? హలో, మళ్ళీ చెప్తున్నాను ఒక 2-3 సంవత్సరాల తర్వాత చెక్ చేసుకోండి. నేను గ్యారెంటీ ఇస్తాను. సేఫ్ షాప్ లో జాయిన్ అవడానికి ఆధార్ కార్డులు పాన్ కార్డులు పెట్టుకొని జనాలు ఎగబడిపోతే నా పేరు మార్చుకుంటా. ఇది రికార్డు కూడా చేస్తున్నా. 2030కి అల్టిమేట్ టార్గెట్ చెప్తున్నాను. కానీ 2-3 ఏళ్ల నుంచి మొదలైంది. 2-3 ఏళ్ల నుంచి మొదలైంది. నా ఐడి ముందే అని జనాలు క్యూ కొడతారు. ఇప్పుడు నా దగ్గరికి అలానే కడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. కానీ నేను చాలా మందిని తీసుకోవట్లేదు సేఫ్ షాప్ లోకి. అంటే ఆల్రెడీ వేరే చోట చేసి మానేసిన వాళ్ళు నా కాడికి ఎక్కువ క్యూ కడుతున్నారు. నేనేం కోరుకున్నా అంటే చేసి మానేసిన వాళ్ళు వద్దు నాకు. నేను అలా తీసుకోవాలనుకుంటే ఈ పాటికి బేబీ మేడం తీసుకున్నట్టు, వెంకట సాగర్ తీసుకున్నట్టు, వీళ్ళందరూ వేరే చోట చేసి ఉపేందర్ని తీసుకున్నట్టు అలా కొన్ని 100 మంది డీడీలు 1000 మంది డీడీలు అయ్యాయి నాకు ఇప్పుడు. హలో, అర్థమైందా మీకు అందరికి? బట్ నేను అందరూ రిజెక్షన్ చేస్తాను. వేరే చోట చేసి మానేసిన వాళ్ళు కూడా నేను అందరిని తీసుకోవట్లా. సెలెక్టివ్ గా వాళ్ళు నిజంగా ఏ కారణంతో మానేశారు, ఎవరి టీంలో మానేశారు, ఏ పరిస్థితుల్లో మానేశారు, ఎన్నేళ్ళు అయింది మానేసి, ఎన్ని చెక్ చేసుకొని ఓకే జెన్యున్ గా ఉన్నారో లేదో తెలుసుకొని మరీ తీసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా? లేకపోతే నా దగ్గర జనాలు అంతా అన్ని రకాల మంది జనాలు లైన్ కట్టేస్తున్నారు. సో కొంతమంది నా యూట్యూబ్ ఛానల్ విడిగా కూడా చూసి కూడా ఫోన్లో చేసుకొస్తున్నారు. అర్థమవుతుంది అందరికి? ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎలా అయితే వస్తుందో మీకు కూడా అలానే రావాలి. గెరా చిన్నారోకే కాదు, మీ దగ్గర కూడా అలా లైన్ కట్టాలి జనాలు. అలా లైన్ కట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం కావాలి? స్కిల్ అప్గ్రేడ్. మీ మాట తీరులో మార్పు మొదలవ్వాలి. మీ ఆలోచన విధానంలో మార్పు మొదలవ్వాలి. మీ మెచ్యూరిటీ లెవెల్స్ మారాలి. ఏం మారాలి చెప్పాలి? మెచ్యూరిటీ లెవెల్ మారాలి. మీ దగ్గర ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు మీ దగ్గరికి జనాలు క్యూ కట్టారు. మీ మెచ్యూరిటీ లెవెల్స్ మారకపోతే మీ దగ్గరికి అంటే మనుషుల్ని ఆకర్షించడం అనేది ఒక కళ. చూడండి మళ్ళీ, మనుషుల్ని ఆకర్షించడం అనేది ఏంటి? ఒక కళ, ఒక ఆర్ట్. జనాల్ని ఆకట్టుకోవడం అనేది ఒక ఆర్ట్. అర్థమవుతుందా? దాన్ని మెచ్యూరిటీ అంటారు. దాన్ని ఏమంటారు? మెచ్యూరిటీ. కొంతమంది దాన్ని ఏమంటారంటే ఇది బాగా నటిస్తాడు జనాల దగ్గర, అందరినీ ఆకట్టుకుంటాడు అంటారు. కానీ అది నటించినా కూడా రాదు. మళ్ళీ నటించినా అది టెంపరీ. నీతో పాటు కూడా మనుషులందరూ ఉండాలంటే ఒక 6 స్కిల్స్ ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. 6 స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మెచ్యూరిటీ అంటే అది తెలుసా మీకు? ఆడపిల్లలకు చేసే మెచ్యూర్ ఫంక్షన్ లాగా కాదు. ఇక్కడ మెచ్యూరిటీ అవ్వాలి. దీన్ని మెచ్యూరిటీ అంటారు. ఈ మెచ్యూరిటీకి 6 స్కిల్స్ ఇంపార్టెంట్. ఒక మనిషి మెచ్యూరిటీగా ఉన్నాడు అంటే ఈ 6 క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మెచ్యూరిటీగా ఉన్నారు. ఒకవేళ మీరు ఆ 6 క్వాలిటీస్ లేకపోతే మెచ్యూరిటీ లేనట్టు. మీరు వీలైతే ఆ 6 పాయింట్లు రాసుకోండి, నేను చెప్తాను. ఒక వ్యక్తి మెచ్యూరిటీగా ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ 6 పాయింట్స్ మీరు సెల్ఫ్ గా చెక్ చేసుకోండి. వేరే వాళ్ళు చెక్ చేయకుండా మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఒక వ్యక్తి మెచ్యూరిటీగా ఉన్నాడు అంటే మొట్టమొదటిగా ఉండాల్సిన క్వాలిటీ
ఏముండాలి తెలుసా? నో రియాక్షన్. చెప్పండి. సో లేకపోతే ముందు పాయింట్స్ రాసుకోండి, తర్వాత నేను అంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తి మెచ్యూరిటీగా ఉన్నాడు లేదు అనేది ఎలా తెలిసింది అంటే, ఇగో ఫస్ట్ పాయింట్ 1 నో రియాక్షన్. రాసుకోండి సార్, ఫస్ట్ నోట్ చేసుకోండి. నో రియాక్షన్. రెండో పాయింట్ రైట్ సర్కిల్. మూడో పాయింట్ లో ఎక్స్పెక్టేషన్. నాలుగో పాయింట్ రిజల్ట్ స్పీక్స్. ఐదో పాయింట్ సెల్ఫ్ మాస్టరీ. ఆరో పాయింట్ ట్రస్ట్ అండ్ ప్రాసెస్. ఈ 6 క్వాలిటీస్ ఎవరి దగ్గర అయితే ఉండిద్దో వాళ్ళు మెచ్యూరిటీగా ఉన్నట్టు, అంటే వాళ్ళు పర్ఫెక్ట్ అన్నట్టు, పర్ఫెక్ట్ లీడర్ అన్నట్టు. నో రియాక్షన్, రైట్ సర్కిల్, లో ఎక్స్పెక్టేషన్స్, రిజల్ట్ స్పీక్స్, సెల్ఫ్ మాస్టరీ, ట్రస్ట్ అండ్ ప్రాసెస్. ఈ 6 క్వాలిటీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఒక మెచ్యూరిటీ గల వ్యక్తులు. ఇవి మన దగ్గర ఉన్నదో లేదో మనం చెక్ చేసుకుంటాం. నేను కూడా కొన్ని క్వాలిటీస్ చెక్ చేసుకొని నేను కూడా డెవలప్ చేసుకుంటున్నాను. ఈ 6లో కొన్ని క్వాలిటీస్ నా దగ్గర కూడా లేవు, నేను కూడా కొన్ని క్వాలిటీస్ ని డెవలప్ చేసుకుంటున్నాను. ఓకే, కొన్ని క్వాలిటీస్ నా దగ్గర కూడా లేవు, నేను కూడా అవి డెవలప్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఏమేమి డెవలప్ చేసుకోవాలి ఏంటో దీనికి వివరంగా నేను చెప్తాను. ఫస్ట్ రాసుకోండి. నో రియాక్షన్స్, రైట్ సర్కిల్, లో ఎక్స్పెక్టేషన్స్, రిజల్ట్ స్పీక్స్, సెల్ఫ్ మాస్టరీ, ట్రస్ట్ అండ్ ప్రాసెస్. ఈ 6 పాయింట్స్ నోట్ చేసుకోండి. సో రైట్, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నారా? 6 స్క్రీన్ షాట్ తీసుకున్నారా అట్లీస్ట్? సో రైట్, ఫస్ట్ పాయింట్ మీరు మెచ్యూరిటీగా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ నో రియాక్షన్. అంటే ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ కాకండి. అర్థమవుతుందా? పొద్దున్నే టిఫిన్ పెట్టింది భార్య, దాంట్లో ఉప్పు లేకపోయినా రియాక్ట్ అవుతారు. ఎందుకు తప్పగా చేసావు, వంట చేయడం రాదా? ఇమ్మెచ్యూరిటీ. కొంచెం కారం ఎక్కువైంది, అబ్బా ఎన్నిసార్లు చెప్పినా నీకు సరిగ్గా వంట చేయడం రాదు. ఇమ్మెచ్యూరిటీ. పిల్లలు ఏదో గోడ మీద గీత గీస్తారు, మా తేజ గణిత మొత్తం తీసి పెట్టేస్తారు. అరే పనికి మాలోడా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు గీయొద్దని, కొడతారు తల్లులు. నో, దట్ ఇస్ నాట్ మెచ్యూరిటీ. ఎన్నిసార్లు చెప్పినా చేయవా, అదే పని చేస్తావు. చిన్నపిల్లలు అదే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ యొక్క హార్మోన్స్ అలా ఉంటాయి. ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఎవ్రీ దానికి రియాక్ట్ అవుతుంటారు. ఏమవుతుంటారు? నన్ను మా ఆవిడ ఏమనేదంటే, నీకేది పట్టదా, ప్రతి దానికి ఆడ కూర్చుంటావు, పిల్లలు ఏం చేస్తావు, నువ్వే అరవానిద్ది. ఆ వరుస్తూ నన్ను అరవనిద్ది. ఆమె సౌండ్ పొల్యూషన్ చేస్తా ఉండేది ఇంట్లో ఇంత ముందు, నన్ను చేయమనిద్ది. అర్థమవుతుంది అందరికి? పిల్లలు ఏం చేసినా నువ్వు పట్టించుకోవు, నీకు పద్నాలుగు సేఫ్ షాపే. అది చేయడం తప్పు వాస్తవానికి, ఆమె చేయడమే తప్పు, నన్ను కూడా చేయమండి అదే తప్పు. ఇది న్యాయమా అధ్యక్ష? అర్థమవుతుందా? సో అంటే ఇక నేను రియాక్షన్ అవ్వద్దు అనే విషయాలు మీరు అర్థం చేసుకోండి. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, ప్రతి దాన్ని రియాక్ట్ అవుతూ పోతా ఉంటే ఇక మనం మనశ్శాంతిగా ఉండం. అర్థమవుతుంది సార్? మనం ప్రశాంతంగా ఉండం. అర్థమవుతుందా? ఎవరి జీవితం ఎవరి కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. చిన్నపిల్లలు అరుస్తూనే ఉంటారు, ఒక వయసు వచ్చిన పిల్లలు అలాంటి మిస్టేక్ చేస్తూనే ఉంటారు, టీంలో అలాంటి మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ లో నేను కూడా పెద్దానికి రియాక్ట్ అయ్యేవాడిని. నాలాగా అందరు ఎందుకు ఉంటారు? ఎరా చిన్నారో 1 year లో కోరలేడు, అందరు ఎందుకు కాదు? ఎరా చిన్నారావు అన్నిట్లో ఉంటాడు, అందరు ఎందుకు ఉంటారు? రియాక్ట్. అందరు ఉంటే అందరు గ్యారా చిన్నారావులే అవుతారు. అందరు ఉండరు కాబట్టి అందరు డైమండ్ కాదు. అందరూ మనలాగా ఉండాలనుకోవటం మన భ్రమ. అందరూ మనలాగా
హార్డ్ వర్క్ చేయాలని, అందరూ మనలాగా టాలెంటెడ్గా ఉండాలని, అందరూ మనలాగా నిజాయితీగా ఉండాలని అనుకోవటం నీ భ్రమ. అందరూ ఉండరు. ఒకరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చిరంజీవి ప్రతిదానికి రియాక్ట్ అవుతుండేవాడంట డ్రైవర్ మీద. ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, తెచ్చి ఇక్కడ కదా పార్కింగ్ చేయాల్సింది, ఈ లైన్ లో పార్క్ చేయకుండా నువ్వు అక్కడ పార్క్ చేస్తావేంది, వంటోండి నువ్వు టైంకి 6:30కి తీసుకురావాలి పంచువాలిటీ, ఇప్పుడు తీసుకొచ్చి లేట్ చేస్తే ఎట్లా, నా షూటింగ్ లేట్ అవుతా. అంటే పర్ఫెక్షన్ కోసం అందరి మీద చిరాకు చిరుబుర్రులు ఆడుతుంటాడు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. ఒకరోజు చిరంజీవి ఇంటికి ఎవరో వచ్చాడు ఫ్రెండ్. బయట షూటింగ్ లో అంతా కూల్ గా ఉంటావు, ఇంట్లో వచ్చేలాక అందరి మీద చిరాకు పడుతున్నావు చిరంజీవి అంటే. ఒక్కడికంటే పర్ఫెక్ట్ లేదు, ఎట్లయితే ఎట్లా ప్రపంచం ఎట్లా బాగుపడుతుంది అన్నాడు చిరంజీవి. అందరూ పర్ఫెక్ట్ ఉంటే అందరూ చిరంజీవులు అవుతారు కదా నీలాగే. అందరూ పర్ఫెక్ట్ కూడా అది తెలుసుకున్నాడట. అదొద్దా, అందరూ నీలాగా పర్ఫెక్ట్ గా ఉండరు, అందరూ పర్ఫెక్ట్ గా ఉంటే ప్రపంచం అంతా పర్ఫెక్ట్ అయిపోతే అందరూ నీలాగా మెగాస్టార్లు అవుతారు. మరి అందరూ మెగాస్టార్ అలా నువ్వే ఎందుకు మెగాస్టార్ అయ్యావు, అది నీలో ఉన్న క్వాలిటీ కాబట్టి నిన్న ఆ మెగాస్టార్ చేసింది. అందరికి ఆ క్వాలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళని కొంచెం క్షమించి వదిలేయాలి, మనం ఫర్గివ్ చేయాలి. అర్థమవుతుంది సార్. డోంట్ రియాక్ట్ ఓవర్లీ, డోంట్ రియాక్ట్ ఓవర్లీ. డౌన్ అని చెప్తావు, నువ్వు ప్లాన్కి వెళ్ళాను చెప్తే ప్లాన్కి వెళ్ళవా, ఎందుకు వెళ్ళవు అనకూడదు. నీకు బుద్ధి లేదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనకూడదు. బుద్ధి లేదా, నువ్వు పవర్ హౌస్ కుక్కర్స్ ఇచ్చేస్తున్నావు, అత్యంతలు వేస్తున్నావు బుద్ధి ఉన్న దానికి. అర్థమవుతుందా. మెచ్యూరిటీ గల వాళ్ళు ప్రతి విషయంలో రియాక్ట్ కాదు. నాకు షుగరు, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్ అన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్లు చూసి వేరే వాళ్ళు అయితే, అమ్మా షుగర్ వచ్చిందిరా బాబు, నీకు జీవితకాలం టాబ్లెట్లు వేసుకోవట్రా, నీకు థైరాయిడ్ వచ్చిందిరా, నాకు కొలెస్ట్రాల్ వచ్చిందిరా, అదిరా ఇదిరా అని చెప్పేసి ఏడుతూ కూర్చుంటారు. అర్థమవుతుంది అందరికి. గెర్ర చిన్నారావు ఏం చేశాడు, డోంట్ రియాక్ట్ కాలా. దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసు నాకు. షుగర్ వచ్చింది, ఎందుకు వచ్చింది, నా బాడీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్తాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళటం బట్టి ఈ కార్బోహైడ్రేట్స్ బాడీ లోపలికి వెళ్ళాక అవి గ్లూకోజ్ గా, సుక్రోజ్ గా, ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ అయిపోతాయి. అది చక్కెర స్థాయిని పెంచుతాయి. చాలా మంది షుగర్ అంటే షుగర్ పంచదార, బెల్లం అనుకుంటారు. నో, నువ్వు తినే బియ్యం కార్బోహైడ్రేట్, అది కూడా షుగరే. మైదా షుగరే, గోధుమలు షుగరే. ఇవన్నీ కూడా ఏంటంటే చక్కెర స్థాయిని పెంచుతాయి. అందుకు ఇన్సులిన్ అనేది ఒకటి ఉంది మన బాడీలో. ఈ షుగర్ ని, ఈ బాడీలో వచ్చే మనం ఆహారంలో వచ్చే షుగర్ ని ఈ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఏం చేసిద్దంటే ఎనర్జీగా మార్చిద్ది. ఆ ఇన్సులిన్ సరిపోదు ఎనర్జీగా మార్చడానికి. అందుకే మనం ఏం చేయాలంటే ఆ ఇన్సులిన్, లోపల ఉన్న ఇన్సులిన్ సరిపోదు కాబట్టి ఆ ఎనర్జీ మార్చుకోవడానికి మనమే పని చేయాలి. మనమే కొత్త పైకి లేవాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డాన్సింగ్ చేయాలి. అర్థమవుతుందా. నేను ఎక్కువ డాన్సులు చేస్తా అంటే వర్కనే చేయట్లా, స్టేజ్ మీద కూడా మనం డాన్స్ చేశా. నా ఇన్సులిన్ ని ఎక్కువ సరిపోదు కాబట్టి నా బాడీలో ఇంకా ఎనర్జీని నేనేం చేయాలి, అర్థమవుతుంది అందరికి. నా బాడీలో బాడీ పార్ట్స్ మొత్తం కదిలించాలి, ఫ్యాట్ బర్న్ అవ్వాలి, తినే ఫుడ్ బర్న్ అవ్వాలి. మొన్న హాయిలాండ్ డాన్సులు చేశా, చాలా మంది డాన్స్ అంటారు. మాకు కూడా డాన్స్ రాదు, వేసేది అనగనగా రాగమతి సెల్లు తినగ వేపు తీయగట్టు సాధనము పనులు సమకూరుదలలో విశ్వసాపరం నిర్ణయమా. మొన్న మా ఊర్లో డాన్సులు పెట్టారు, అమ్మాయిలు తీసుకొచ్చేసి బయట డాన్సులు చేస్తారా, దాంట్లో కూడా డాన్స్ చేశా. అందరూ నవ్వుకున్నారు, ఏంటో బాబు ఈ స్థాయికి వచ్చి ఇక ఆ వాళ్ళు రికార్డింగ్ డాన్స్ వచ్చి డాన్స్ చేస్తారంటే, నేను రికార్డింగ్ డాన్స్ కోసం కాదు ఇలా డాన్స్ చేయాలనిపించి చేశా. వాళ్ళు ఎవరు నాకు అనవసరం, వాళ్ళు నా గురించి ఏమైనా చెప్పుకోరు. అర్థమవుతుంది మీ అందరికీ. నా బాడీలో నేను ఒక ఆలోచన విధానం అన్వర్ట్ చేస్తున్నా, ఏంటంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. డాన్స్ చేసే అవకాశం అయితే డాన్స్ చేయాలి. ఎందుకు చేయాలంటే నా బాడీలో నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి నేను ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే నా బాడీ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది. నేను ఒక 100 ఏళ్ళు బతకాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆ 100 ఏళ్ళు ఎంత హెల్దీగా ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటున్నాను. అర్థమవుతుంది అందరికి. నా వయసు ఇప్పుడు 41 సంవత్సరం. ఎంతండి, 41 ఇయర్స్. మా ఫ్రెండ్స్ లో 41 సంవత్సరాలకి అంతా అయిపోయిందని చెప్పేసి గడ్డం అంతా నరిసి, జుట్టంతా నరిసి, చాలా మంది భర్తాలు వచ్చేసేసి, చాలా మంది నా పక్కన నా పక్కన నిలబడితే వాళ్ళు నేను ఒకటే ఏజ్ లా లేము.
అర్థమవుతుంది అందరికి. బట్ గ్యారా చిన్నారావు ఉండే కొద్ది ఇంకా యంగ్ అయిపోతా ఉంటాడు. రీజన్ ఏంటంటే నేను నా మైండ్ అలా స్టేబుల్ చేసేసుకున్నాను. ప్రతి దానికి రియాక్ట్ అవ్వదు. నా గురించి 100 మంది 100 అనుకుంటారు. ఐ డోంట్ రియాక్ట్. క్లియర్? నీ గురించి ఎవరేమనుకుంటున్నారు నువ్వు వింటూ ఉంటే నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. అందుకే నాకు ఎవరైనా చెప్పడానికి ట్రై గురుజీ మీ గురించి ఎవరేమన్నారా అని అంటారు ఒకడు వచ్చి. నాకేం చెప్పొద్దు అంట. రవి ఒకసారి చెప్పాలని ట్రై చేశాడు. మన ఊర్లో మీ గురించి 100 అనుకోని ఒక ఇంటికి ఊడింది అనుకుంటా. అర్థమవుతుంది అందరికి. ఎవరు ఏమనుకుంటే నాకేంటి సార్, నేనేంటో నాకు తెలుసు. అనుకునే వాళ్ళు మంచిగున్నా అనుకుంటారు, చెడ్డగున్నా అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం ఏంటో మనకు తెలియాలి. మనం నిజాయితీగా ఉన్నామా, మనం మంచిగున్నామా, మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నామా లేదా, ఇదే మనకు కావాల్సింది. క్లియర్? హలో, అర్థమవుతుందా అర్థం కావట్లేదా? Yes, Maharji. Yes, Maharji. డోంట్ రియాక్ట్ టు ఎనీథింగ్, ఎనీ వన్. నిన్ను ప్రభావితం చేయడం అనేది ఎవరి తరం కాకూడదు. అంత సెల్ఫ్ కంట్రోల్ నీ దగ్గర ఉండాలి. సో ఇది ఉంటే నీకు మెచ్యూరిటీ ఉన్నట్టే. క్లియర్? Yes, థర్డ్ Maharji. పర్సన్ మాటలు వినకండి. అంటే ఇద్దరు ఉన్నప్పుడు మూడో వాడు వచ్చి నీ గురించి వేరే వాళ్ళ గురించి చెప్తే వినద్దు. ఒక వ్యక్తికి ఇదిగో ఎంత డేంజర్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి వేరే వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్తుంటే ఆ వ్యక్తి ఏమో డేంజర్. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి 100% నా గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తాడు. అర్థమవుతుందా? నేను అందుకే వినను. ఇలా చాడీలు చెప్పి, ఈ పిత్రులు చెప్పి, ఇలాంటి కొన్ని చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ మాటలు నేను వినను. ఎందుకు వినంటే ఆ వ్యక్తి అలాంటి హ్యాబిట్ ఉందంటే దట్ మీన్స్ మన గురించి కూడా వేరే వాళ్ళకి డిస్కస్ చేస్తాడు. అందుకే నేను అలాంటి ఎవరి గురించి నేను వినను. కారణం ఏంటంటే ఎవరి గురించి నేను మాట్లాడంటే స్ట్రైట్ గా డైరెక్ట్ గా మాట్లాడమంటారు. వాళ్ళ ముందే మాట్లాడమంటారు, వాళ్ళు లేనప్పుడు వద్దు. అర్థమవుతుంది అందరికి. ఒక వ్యక్తి వాళ్ళ లేనప్పుడు వాళ్ళ గురించి మన దగ్గర బ్యాడ్ గా మాట్లాడితే అది యాక్సెప్ట్ చేయకూడదు. క్లియర్? Yes, Maharji. Clear, Maharji. చేసామంటే దట్ మీన్స్ ఏమైపోయింది అంటే అది అలవాటుగా మారిపోయింది, హ్యాబిట్ గా మారిపోయింది. ఏమైపోయింది? హ్యాబిట్. అది హ్యాబిట్ అయిపోయింది. డౌన్ లైన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పొచ్చు అప్లైన్ కి. నేను వెళ్తా ఫీల్డ్ కి, గురించి ఈ వ్యక్తి కొంచెం బిజినెస్ లో ఇలా ప్రాబ్లం చేస్తాడు, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి గురించి కొంచెం మీరు సరి చేయండి అని చెప్పొచ్చు. డౌన్ లైన్స్ లో ఏదైతే మిస్టేక్స్ వస్తుందో చెప్పొచ్చు, అది తప్పు కాదు. ఈ అప్లైన్ గురించి ఇంకో అప్లైన్ దగ్గర, ఆ అప్లైన్ గురించి ఇంకో అప్లైన్ దగ్గర, ఈ అప్లైన్ గురించి ఇలాంటివి చేయకూడదు. ఇది మనం ఒకవేళ చేస్తూ ఉంటే మన టీంకి అదే మనం నేర్పిస్తున్నట్టు. అందుకే నేను ఏ అప్లైన్ గురించి ఎవరికి నేను బ్యాడ్ గా చెప్పను, మీకు కూడా ఎప్పుడు బ్యాడ్ గా చెప్పను. నేను నా అప్లైన్ గురించి బ్యాడ్ గా మీకు చెప్తే మీరు కూడా నా గురించి బ్యాడ్ గా చెప్పడం మొదలు పెడతారు. క్లియర్? Yes. ఎవ్రీ పర్సన్ కి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడుకున్నా వదిలేయాలి. ఓకేనా? మంచి చెడు పాప పుణ్యం దేవుడికి వదిలేద్దామా? Yes, Maharji. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా ఉందామా? ప్రశాంతంగా Maharji. ఉందామా? ఎస్ ఆర్ నో? Yes, Maharji. అండ్ రెండో పాయింట్, రైట్ సర్కిల్ ఉండాలి. నువ్వు ఎవరితో ఉంటున్నావో అదే నీ భవిష్యత్. నేను Yes, ఎవరితో Maharji. ఉంటున్నాను? నేను సోమశేఖర్ మహా గురుజీతో ఉంటున్నాను, వికాస్ మహా గురుజీతో ఉంటున్నాను, వాళ్ళ ఫోటోలు చూస్తున్నాను. ఎందుకు గురించి మీరు ఇంట్లోనే ఉంటున్నారు కంటే నేను ఉంటాకి నా బాడీ మాత్రం ఏడుంది, నా మైండ్ అంతా వికాస్ గురించి యాడ్ తిరుగుతున్నాడు, సోమశేఖర్ మహా యాడ్ తిరుగుతున్నాడు, నరేష్ గురించి ఎంత బాగా సక్సెస్ అయ్యాడు, బిల్డింగ్స్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, అభిషేక్ గురించి అంటే నేను అప్లైన్స్తే నా టార్గెట్. నా బాడీ ఎక్కడుంది? నా బాడీ ఫీల్డ్ లో మల్లికార్జున దగ్గర ఉండింది. మైండ్ మాత్రం వికాస్ గురించి ఎక్కడ ఉన్నాడో చూస్తా గ్రూప్ లో. నా మైండ్ ఆడ ఉంది, వికాస్ గురించి దగ్గర ఉంది. అంటే నా సర్కిల్ ఏంటి? Yes, Maharji. సర్కిల్ నా ఆలోచన విధానం అంతా కూడా అప్లైన్సే. చాలా మంది సర్కిల్ ని రైట్ సర్కిల్ పెట్టుకోరు. మనుషులు ఎవరితో సహాయం చేస్తారంటే బిజినెస్ లో ఆగిపోయిన వాళ్ళతో. వాళ్ళు ఏం చెప్పుకొస్తారు ఆగిపోయిన వాళ్ళతో? నేను ఎందుకు ఆగిపోయింది తెలుసా? నేను ఎగదీసేవాడిని. నేను అనుకుంటే 1 year లో డైమండ్ అవ్వగలను, కానీ నేను తొక్కేశాను. ఈ అప్లైన్ తొక్కేసింది, ఆ అప్లైన్ తొక్కేశాడు. ఎగరలేనమ్మా, వీధి వంకరగా ఉందని ఒక సామెత ఉంది. అరే ఎగరరా బాబు, డాన్స్ చేయరంటే ఈ వీధి వంకరగా ఉంది అందుకే నేను ఎగరన్నాడు. నేను మళ్ళీ వేరే వేరే సామెతలు ఆడితే బూతులు అనుకుంటున్నారు కానీ అందుకే సామెతలు తక్కువ వాడుతున్నాను. అర్థమవుతుందా? ఇంకా చాలా పచ్చిగా కూడా సామెతలు ఉంటాయి.
ఇలాంటి విషయాలు. చేయలేనోడు సాకులు 100 చెప్తాడు, చేతగానోడు 100 చెప్తాడు. నువ్వు ఎవరు మాట్లాడాలి, ఎవరితో ఉండాలి? బిజినెస్ చేయకుండా ఇంట్లో కూర్చున్నవాడితో ఉండాలా? అలాంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నా నీకు దరిద్రం, తీసి పడేసి. అర్థమవుతుంది అందరికి? ఎవరికి తీసేయమంటుంది? డౌన్లైన్కి, అప్లైన్ కాదు. ఇప్పుడు నా దగ్గర నా కింద టీంలో బిజినెస్ ఆగిపోయిన వాళ్ళు చాలా మంది నెంబర్లు ఉన్నాయి, నేను తీసేయను. ఎందుకంటే వాళ్ళందరూ మార్చాలని చూస్తున్నా. ఎస్ అన్నో? అర్థమవుతుందా? నా డౌన్లైన్లో ఎవరైతే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మార్చడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను వాళ్ళ నెంబర్లు తీసేయను. వాళ్ళు నా స్టేటస్ చూడాలి, వాళ్ళు నా స్టేటస్ చూసి మొత్తం చెక్ చేయాలి, వాళ్ళు ఎప్పుడైనా రావాలి. బట్ నా అప్లైనర్లో ఎవరైతే మానేశారో వాళ్ళ నెంబర్లు తీసి పడేశారు. నా అప్లైనర్లో సూర్యప్పారావు, కేతా శ్రీనివాస్, బాలకృష్ణ, గీలకృష్ణ, వాళ్ళ పేర్లు కూడా కొంతమంది మర్చిపోయాను. వాళ్ళతో నాకు అనవసరం. నాకు సక్సెస్ఫుల్ అప్లైన్ ఎవరు? నరేష్ గురించి. వాళ్ళు మాత్రం నాకు కావాలి. క్రాస్ లైన్ నెంబర్ అస్సలు పెట్టుకోను. క్రాస్ లైన్ నెంబర్లు అస్సలు పెట్టుకోను. క్లియర్? రైట్ సర్కిల్ అంటే అర్థమైందా? రైట్ Yes, సర్కిల్ ma'am. అంటే నీ అప్లైనర్లో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళు, సక్సెస్ కాని వాళ్ళు నెంబర్ తీసి పడేసండి. చాలా మంది సక్సెస్ లేని అప్లైన్తో కమ్యూనికేషన్ చేస్తారు. సక్సెస్ లేని అప్లైన్ కమ్యూనికేషన్ చేస్తే సక్సెస్ లేని అప్లైన్ ఏం చేస్తాడు సార్? మొన్న నేను డైమండ్ అయిపోయినానని నా సక్సెస్ఫుల్ లేని అప్లైన్స్ అందరికి ఫోన్లు చేస్తే అందులో ఒక అతను సూర్యప్పార్ అని అతను అంటున్నాడు, చిన్నారావు సార్ కంగ్రాట్స్, సేఫ్ షాప్ మీరు చేయబట్టే అవుతుంది, ఎవడు చేయట్లా సేఫ్ షాప్, మీరు ఒక్కలే చేస్తున్నారు అంటాడు. నేను డైమండ్ అయ్యి డైమండ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే ఏమని రావాలి? కంగ్రాచులేషన్ సార్, బాగా సాధించారని అనవద్దా? ఆ వాయిస్ రికార్డ్ కూడా మీకు పెట్టాను, అందరూ పెట్టాను, అందరికీ ఉన్నాయి ఆ రికార్డులు. ఏమన్నాడు? మీరు చేయబట్టే అవుతుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవడు చేయట్లా అంటాడు. అంటే ఇంకా నన్ను డిమోట్ చేసి చెప్తున్నాడు. అదే వేరే వాళ్ళు అయితే డిమోటివేషన్ అవుతారు కదా, భయపడతారు కదా. పెద్ద పెద్ద డైమండ్లకి చెక్కులు రావట్లా, డైమండ్లకి లేవు చెక్కులు, మరి నాకు వస్తుంది కదా. 2,93,000 వచ్చినాయి పోయిన నెలలో. కనిపించిందా లేదా? చెక్స్ కనిపించిందా లేదా? Yes, ma'am. ఎవడో రానోడు గురించి, చేయనోడు గురించి, పని చేయడం చేతనోడు గురించి నాకు చెప్తే ఎట్లా? ఎక్కడ గ్యారా చిన్నారు. అర్థవుతుందా? అందరు చేసే పని నేను ఎందుకు చేస్తా? అందరూ చేసుకోవడం చేతగా వదిలేసి వెళ్ళిపోతారేమో. బట్ నేను ఎక్కడ ప్రాబ్లం అయిందో చూసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తా. అది నా క్వాలిటీ. క్లియర్? అలాంటి క్వాలిటీ మీరు కూడా డెవలప్ చేసుకోండి. రైట్ పర్సన్స్తో ఉండండి, రైట్ పీపుల్స్తో ఉండండి. అప్పుడంతా ఇష్యూస్ వచ్చినా కూర్చొని మాట్లాడుకోండి, డౌన్లోతో ఇష్యూస్ వచ్చినా కూర్చొని మాట్లాడుకోండి. రైట్ పర్సన్స్తో మీరు ట్రావెల్ చేయండి. చేస్తారా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. ma'am. అండ్ మూడోది లో ఎక్స్పెక్టేషన్స్. లో ఎక్స్పెక్టేషన్. ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, డిసప్పాయింట్ అవుతారు. అర్థమవుతుందా? ఎక్కువగా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే డిసప్పాయింట్ అవుతారు. చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయి చచ్చిపోతారు కదా, కారణం అదే. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటాడు. ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నన్ను మాత్రమే ప్రేమిస్తుంది, అందుకని వాడు వెంట తిరుగుతూ ఉంటాడు. తిరిగి నాకు అర్థమైపోయింది, ఈ అమ్మాయి ఈయనే కదరావా 10 మంది కూడా ప్రేమించిందని అర్థమైపోయింది. వెంటనే హార్ట్ బరస్ట్ అయిపోతాడు. ఎస్ అన్నో? కొంతమంది సూసైడ్ చేసుకుంటారు నన్ను మోసం చేసిందని. లవ్ ఫెయిర్ లో జరుగుతుంది కదా. అర్థమవుతుంది నీకు? వాడు Yes, ఎక్స్పెక్టేషన్ yes. ఎక్కువ పెట్టుకున్నాడు, దాని తగ్గట్టు లేదు. వదిలేయాలా? ఈ అమ్మాయికి యోగ్యత లేదు, వదిలిపడేయాలా, ఇంకో అమ్మాయిని చేసుకోవాలా. అంతేగాని నేను చచ్చిపోతానంటే దరిద్రాన్ని నీకు ఇచ్చిన జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆమె తప్పు చేయడం ఏంది, నువ్వు చావడం ఏంది, నువ్వు మళ్ళీ తల్లిదండ్రులకు శోభన ఇవ్వడం అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ పని నేను కూడా చేశాను అనుకోండి, నాకు తెలియక చేశా, తెలుసుకున్నాక ఇప్పుడు మెచ్యూరిటీ పెరుగుతున్నాను. అర్థమవుతుందా? నేను ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది యూత్ లో ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వాళ్ళు ఉండకపోవడం, ఏదో ఒక పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్స్ లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం, దాని తగ్గట్టు వాళ్ళు రీచ్ కావడము, మనం డిసప్పాయింట్ అవడం జరుగుతుంది.
కాబట్టి ఇందాక చెప్పిన పాయింటే ఫస్ట్ పాయింటే ఇది కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దన్నా కదా అదే ఇక్కడ కూడా ఎస్ అన్నో లో ఎక్స్పెక్టేషన్ తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి క్లియర్ ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఉన్నాడు మా మిస్సెస్ నీట్ ర్యాంక్ కావాలని మెడిసిన్ కావాలని డాక్టర్ కావాలని కోరుకుంది ఫస్ట్ అటెంప్ట్ లో రాలా మనం లాంగ్ టర్మ్ ఇప్పించాం రెండో అటెంప్ట్ లో ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ చేశారు అర్థమవుతుందా ఇప్పుడు వాటి మీద ప్రెజర్ ఉంది బాగా నువ్వు ఎట్టి పరిస్థితి అంటే ఆల్రెడీ 1 ఇయర్ రాలేదు 1 ఇయర్ లాంగ్ టర్మ్ డబ్బులు ఖర్చు పెట్టాము నువ్వు చేయాలని మా వైఫ్ చెప్తుంది నేనంటాను నువ్వు ఖచ్చితంగా చేయి మంచిగా చేయి అని అంటున్నాను అని నేను ఎక్కువ ప్రెజర్ పెట్టను ఎస్ఆర్నో అర్థమవుతుందా అంటే నా అర్థం ఇక్కడ ఏంటి అంటే మనం ఒకటి అనుకోని ఎక్స్పెక్టేషన్ అనుకొని అది అవ్వకపోతే ఒకరి మీద అంటే వేరే వాళ్ళ మీద మన మీద కాదు మళ్ళీ చెప్తున్నా మన మీద మనం ఎప్పుడు హై పెట్టుకోవాలి ఎస్ఆర్నో నా మీద నేను ఎప్పుడు హైయే పెట్టుకుంటా కారణం ఏంటి నా స్కిల్ నాకు తెలుసు నేనేమవుతానో ఫ్యూచర్లో నాకు తెలుసు నేను వేరే వాళ్ళ మీద పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు మనం ఎస్ఆర్నో వాళ్ళ Yes. పర్ఫార్మెన్స్ గురించి నేను ఒక 200 మంది కాంటెస్ట్ విన్నర్స్ కావాలని పెట్టుకున్నా 200 మంది కాల 20 మంది అయ్యారు నో డిసప్పాయింట్మెంట్ నాకేం అవసరంలా ఎస్ఆర్నో మళ్ళీ ఇంకోసారి 200 పెట్టుకుంటా మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకోండి హై ఎక్స్పెక్టేషన్ జనాల మీద పెట్టుకొని దాని తగ్గట్టుగా వాళ్ళు ఉండట్లేదని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అవ్వకండి ఈ విషయాలు మీరు అర్థం చేసుకున్నారా ఓకేనా అర్థమవుతుందా Yes, more. ఈ లీడర్ బిజినెస్ లో ఉంటాడు అనుకున్నాను గబక్కన మిస్ అయ్యాడు అని బాధపడకండి ఆ లీడర్ నీతో పాటు కలిసి జీవించే అవకాశం దేవుడు ఇవ్వాల ఇంకో లీడర్ నీకోసం రెడీ చేస్తాడు ఆ లీడర్ ఆగిపోయాడు నేను ఆగిపోతాను ఆగకండి కొంతమంది కింద లీడర్లో టీం వాళ్ళు పని చేయకపోతే వీళ్ళు ఆగిపోతే వీళ్ళు కూడా పైన వాళ్ళు ఆగిపోతుంటారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమండి ఎక్కువ ఒకళ్ళ మీదే క్లియర్ హలో Yes, Next. more. 4వది రిజల్ట్ స్పీక్స్ రిజల్ట్ మాత్రం మాట్లాడుతుంది నేను అంత కష్టపడుతున్నా నేను అంత తిరుగుతున్నా నాకు సక్సెస్ రావట్లా నేను అన్ని ప్లాన్లు చెప్పాను నేను అంత చేసి నేను 2 నెలలు కష్టపడ్డా 3 ఏళ్ళు కష్టపడ్డా 4 ఏళ్ళు కష్టపడ్డా ఈ చెబితే ఎవరు నమ్మరు నువ్వు 2 నెలల్లో ఏం సాధించావు 4 ఏళ్ళలో ఏం సాధించావు 5 ఏళ్ళలో ఏం సాధించావు అనేది మాత్రమే జనాలు వింటారు అర్థమవుతుంది కదా రిజల్ట్స్ మాత్రమే మాట్లాడుతుంది డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలు పోటీలోకి వచ్చాయి ఈ 2 పార్టీలు డబ్బులు కూడా పంచాయి కానీ టీవీకే విజయ్ పార్టీ గెలిచింది సీఎం అయ్యాడు విజయ్ ఎక్కువ కష్టపడింది డిఎంకే అన్నా డిఎంకే అని వాళ్ళు అనుకుంటారు కానీ ఎవరికి ఎక్కువ కష్టపడ్డారో ఎవరు చూడరు రిజల్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళే సీఎం అవుతారు నీ కష్టాన్ని తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వదు అర్థమవుతుంది అందరికీ కష్టాన్ని తగ్గట్టుగా నీకు గుర్తింపు రాదు చాలా మంది అంటారు గురుజీ మేము ఎంత కష్టపడుతున్నాం నన్ను గుర్తించరా ప్లాటినం లీడర్లో ఉన్నారు మీకు ప్లాటినం వాళ్ళకి నేను కోహోస్ట్ కూడా ఇవ్వట్లా మేము ఆ గోల్డ్ లీడర్ కన్నా మేము ఎక్కువ కష్టపడతాం మాకు గుర్తింపు ఎవరంటే మీకు కష్టానికి ఎవరు గుర్తింపు ఎవరు మీరు రిజల్ట్కే గుర్తింపు ఇస్తాం అర్థమవుతుంది మీద ఓకే రిజల్ట్ మాత్రమే మాట్లాడుతుంది రిజల్ట్ మీద ఫోకస్ చేయండి క్లియర్ రిజల్ట్ ఉన్న వాళ్ళకే వాల్యూ ఉంటుంది ఇప్పుడు వాసుమల్ల రాజు గురించి గొప్పగా మాట్లాడుతున్నా వాసుమల్ల రాజు రిజల్ట్ ఇస్తున్నాడు కే జ్యోతి మేడం రిజల్ట్ ఇస్తుంది అందుకే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు రిజల్ట్ రాకుండా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడమంటే ఎలా మాట్లాడాలి నేను మేము అంతగానే ఎక్కువ కష్టపడుతున్నాం అనుకోవచ్చు మీరు అనుకుంటే నాకేం అవసరం ఉండదు రిజల్ట్ ఇస్తేనే వాళ్ళ గురించి మాట్లాడటం జరుగుతుంది మెచ్యూరిటీ గల వాళ్ళు రిజల్ట్ మీద ఫోకస్ చేస్తారు క్లియర్ నెక్స్ట్ 5వ పాయింట్ సెల్ఫ్ మాస్టరీ అంటే అన్నిట్లో మాస్టర్ అయిపోవాలి ప్లాన్లో మాస్టర్ అయిపోవాలి ప్లాన్ చెప్పడంలో మాస్టర్ ఫాలోఅప్ చేయడంలో మాస్టర్ అయిపోవాలి డీడీ క్లోజ్ చేయడంలో మాస్టర్ అయిపోవాలి ట్రైనింగ్ ఇవ్వడంలో మాస్టర్ అయిపోవాలి ఎగ్జాంపుల్ చెప్పడంలో మాస్టర్ అవ్వాలి స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో మాస్టర్ అయిపోవాలి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో మాస్టర్ అయిపోవాలి చాలా మంది ప్రాబ్లం సాల్వ్ చేయరు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఏం చేస్తారు నా దగ్గరకు ఒక ఇద్దరు అప్లైన్ డౌన్ నుంచి గొడవ పడుతున్నామంటే 2 నిమిషాల్లో క్లియర్ చేస్తుంది ఏం చేస్తాను 2 నిమిషాలు క్లియర్ చేస్తాను 2 నిమిషాలు క్లియర్ చేస్తాను చాలా మంది ఆ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తారు ఇంకా
పెద్దది చేస్తారు. అప్లైన్ గురించి నెగిటివ్ గా డౌన్లైన్ తో, డౌన్లైన్ గురించి నెగిటివ్ గా అప్లైన్ తో, అక్కడ మళ్ళీ నెగిటివ్ షేర్ చేసి ఇద్దరి మధ్య గ్యాప్ పెంచేస్తారు. నేనేమంటానంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో అప్లైన్ ఏదైనా తప్పు చేశాడు ఉదాహరణకి, డౌన్లైన్ నచ్చలా, అప్లైన్ మంచి చేసే విషయాలు తీసుకో అంట. ఆయనలో నువ్వు మంచి తీసుకో, ఎందుకు చెడులో ఎందుకు క్వశ్చనింగ్ చేసుకుంటావు? డౌన్లైన్ చెడు చేశాడు, మరి మంచి విషయాలు తీసుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు నెగిటివ్ విషయాలు చేస్తావు? ఎస్ ఆర్ నో? సో ఇలా మనం సెల్ఫ్ గా మనం మధ్య సో కొంతమంది ఇలా ఉంటారన్నమాట. అండ్ లాస్ట్ ది ట్రస్ట్ అండ్ ప్రాసెస్ ని నమ్మండి. సక్సెస్ అవుతాము నాకు నమ్మకం పెట్టుకోండి, అంతేగాని నమ్మకం పెట్టుకోకుండా ఏదో చేస్తున్నాం ఊరకనే గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్టు మనం పనిచేస్తే సక్సెస్ కాదు. ట్రస్ట్ అండ్ ప్రాసెస్, మనం చేసే వర్కింగ్ ప్రాసెస్ మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదా మనకు తెలుస్తుంది. ఈ ప్రాసెస్ చేస్తున్నాము, రిజల్ట్ వచ్చినా ఓకే, రిజల్ట్ రాలేదు ఇంకో ప్రాసెస్ మార్చండి. ఇలా మనం ప్రాసెస్ ఏదైతే ఉందో సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఆల్రెడీ మన మహాగురువులు చెప్తున్నారు కదా, అదే మనం ఫాలో అవుతాం. అంతేగాని ఈ ప్రాసెస్ ని మనం ఫాలో కాకుండా నాకు రిజల్ట్ రావట్లా, నాకు సక్సెస్ రావట్లా, నాకు చెక్ రావట్లా, నాకు ఇన్కమ్ రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి, ప్రాసెస్ ని నమ్మాలి. చేస్తారా? ఈ 6 పాయింట్స్, నో రియాక్షన్స్, రైట్ సర్కిల్ అండ్ లో ఎక్స్పెక్టేషన్స్, రిజల్ట్ స్పీక్స్, సెల్ఫ్ మాస్టరీ, ట్రస్ట్ అండ్ ప్రాసెస్, ఈ 6 విషయాల్లో ఎవరైతే అన్ని పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళే మెచ్యూరిటీ గల లీడర్ గా మారుతారు. సో ఈ విషయాలు నేను నేర్చుకుంటున్నా, మీరు కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. జై హింద్, జై హో సేఫ్. థ్యాంక్ యూ. సో రైట్ ఇక ఈ రోజు ఇంకా